హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మనుషులు ఎలా ఉంటారంటే, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి, అందం లేని వాళ్ళ దగ్గర అందం గురించి, సంతోషంగా లేని వాళ్ళ దగ్గర సంతోషం గురించి, పిల్లలు లేకపోతే పిల్లల గురించి, అదే పిల్లలు ఉండి అబ్బాయి ఉండి అమ్మాయి లేకపోతే అమ్మాయి గురించి, అమ్మాయి ఉండి అబ్బాయిలు లేకపోతే దాని డోలు తీరిపోయింది, దానికి అబ్బాయిలు లేరు అని చెప్పి అబ్బాయిల గురించి, అసలు సంతానమే లేకపోతే సంతానం గురించి, అమ్మ లేకపోతే అమ్మ గురించి, నాన్న లేకపోతే నాన్న గురించి, రంగు లేకపోతే రంగు గురించి, తినడానికి తిండి లేకపోతే తిండి గురించి, ఆస్తి లేకపోతే ఆస్తి గురించి, డబ్బు లేకపోతే డబ్బు గురించి, ఏవి లేకపోతే దాని గురించే పక్కోడిని గెలికి అనకూడదు. కానీ వాడితో మాట్లాడటమే వీడి లక్ష్యం అనమాట. వీడికి ఏంటంటే వీడికంటూ జీవిత లక్ష్యం ఏం లేదు. వీడు బాగుపడదాం, వీడి కుటుంబాన్ని చూసుకుందాం, వీడి అమ్మ నాన్నని చూసుకుందాం, వీళ్ళకి ఇలాంటివి ఉండవు అనమాట. వీళ్ళు అంటే ప్రత్యేకంగా నేను అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు కదా, మీకు కూడా తెలుసు కదా, మీ చుట్టుపక్కల మీరు చూసుంటారు కదా, వాడి జీవిత లక్ష్యం ఏంటి, వీడు ఎప్పుడు బయటకు వస్తాడు, వీడి గురించి మాట్లాడదాం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఎంతసేపు పక్కోడి మీదే వాడి ధ్యాస. వీడు వీడు అన్నం తిన్నాడా, వీడు పడుకున్నాడా, వీడికి అనవసరం. వాడు తిన్నాడా, వాడు పడుకున్నాడా అనేదే వాడికి ముఖ్యం. అర్థమైందా? సో ఇలాంటి మంచి లక్ష్యాలు ఉన్న వాళ్ళు జీవితంలో తొందరగా పైకి వస్తారండి. తొందరగా పైకి వస్తారు, మీకు కూడా తెలుసు కదా. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ కూడా బాగా చేస్తారండి జనాలు. సో కాలం ఎటుపోతుందంటే తెలియదు కానీ, గడ్డి తినే పశువులు పేపర్లు తింటేనే, కోతులు కోడిగుడ్లు తింటేనే, కుక్కలు మనుషుల్ని తింటేనే, మనుషులు సైకోల్లా మారుతున్నారు, మంచి మనుషులు ఉన్నవాళ్ళు బానిసల్లా మారుతున్నారు, చదువురాని మూర్ఖులు రాజ్యాన్ని వెళ్తున్నారు, చదువుతున్న మంచి మనుషులు కూడా మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి పాడైపోతున్నారు. సో ఇలా ఏంటంటే కొంచెం సొసైటీ, కొంచెం వాళ్ళ తత్వం, కొంచెం మంచి బుద్ధులు నేర్పకపోవడం తల్లిదండ్రులు కొన్నిసార్లు ఈ ఆన్లైన్ల వల్ల కూడా పాడైపోతున్నారు. మరి మీరెందుకు ఉపయోగిస్తున్నారంటారేమో. ఏదైనా మనం వాడే పదార్థం అనేది, ఇప్పుడు బంగాళదుంప ఉందండి, బంగాళదుంపని 100 సార్లు మసాలా వేసుకొని 10 సార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ వేసుకొని రోజు అవే తింటే ఏమవుతుందండి, వేడి చేసి చేస్తాం. అలాగే ఆ తినే పదార్థం అనేది ఎలా వండుకోవాలనేది ఇంకా మన ఆలోచన. భగవంతుడు అనేవాడు ప్రతి విషయాన్ని మంచిగానే ఇస్తాడు, మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. సో అలా ఏంటంటే మనిషి తత్వం కూడా, మనిషి అనేవాడికి ప్రతి ఒక్కడికి మంచి బుద్ధే ఇస్తాడు భగవంతుడు. వాడి ఆలోచన, వాడు పెరిగే పెంపకం, వాడు ఉండే బుద్ధిని బట్టి వాడు అలా చేంజ్ అవుతూ ఉంటాడనమాట.